వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ జ్యోతి. సో ప్రస్తుతం నేను రాయదుర్గంలో ఉన్నాను అండ్ మీకోసం ఒక మంచి ఫుడ్ని అయితే తీసుకొచ్చాను. అండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, మనం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏది తిన్నా కూడా అది పొల్యూట్గానే ఉంటుంది. అండ్ అంతకంటే చాలా హైజీనిక్గా ఉండే ఫుడ్ అయితే మనకు దొరకట్లేదు. అంతేకాకుండా మన పూర్వీకులు మన తాతలు అమ్మమ్మలు తిన్న ఫుడ్ని మళ్ళీ తీసుకురావాలి అనేసి కొంతమంది ట్రై చేయడము, లేదంటే అండ్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అసలు రాగి ముద్ద అంటే ఏంటిదో కూడా చాలామందికి తెలియదు. సో అలాంటి వాళ్ళ కోసం ఇద్దరు బ్రదర్స్ కలిపి మంచి ఫుడ్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పవచ్చు. అట్లనే అప్పుడున్న జనరేషన్లో అసలు రాగి ముద్ద ఎలా ఏంటిది, అసలు దానివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటిది అనేసి వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళు కూడా మళ్ళీ మధ్యలో ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మళ్ళీ అదే ట్రెడిషన్ ఇక్కడికి తీసుకురావడం జరిగింది. సో వాళ్ళిద్దరు బ్రదర్స్ ఎవరు, ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఇది స్టార్ట్ చేయడం వెనుక రీజన్ ఏంటో ఒకసారి తనని అడిగి తెలుసుకుందాం. నేను జీడిమెట్ల అంటే ఏం చేస్తుంటారు? నాది మామూలుగా ఫీల్డ్ ఆఫీస్. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ? ఎన్ని రోజుల నుంచి తింటున్నారు? ఫుడ్ ఎలా ఉంది? ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇవన్నీ చూసిన ఇక్కడ రాగి చికెన్ అనగానే కొంచెం మంచిగా అనిపించి వచ్చి తిన్నా. ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. వర్త్ అంటారు? వర్త్. ఇంకోటి రీజనబుల్, 100 రూపీస్. ఈజీగా కడుపు నిండిపోతుంది, హెల్తీ కూడా. అవును. నేను ఇక్కడ రాయదుర్గం. ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది? బాగుంది, టేస్ట్ బాగుంది. హెల్తీ ఫుడ్, రాగి చికెన్ ఇదే ఫస్ట్ టైం తినడం నేను కూడా. ఇప్పుడే ఇక్కడ ఫస్ట్ టైం చూసా, నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చేసిన. లేదు, ఓన్లీ రాగి ముద్ద ఒకటి టేస్ట్ చేశాను, బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు, మీరేం చేస్తుంటారు సార్? అండ్ రాగి ముద్ద గురించి చాలా మందికి తెలియదు. ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాను. ఆల్రెడీ 2-3 టైమ్స్ వచ్చాను నేను ఇక్కడికి. సో ఎలా ఉంటుంది సార్? టేస్ట్ ఎలా ఉంటుంది? అండ్ మనీ వర్తబుల్లేనండి, వర్తబుల్. అన్లిమిటెడ్. నేను వెజ్ అన్లిమిటెడ్ 80 రూపీస్. మంచిగా కడుపు నిండా 80 రూపీస్లో మనం అన్లిమిటెడ్గా తినొచ్చు. అంటే మనం అయిపోతా ఉంటే వేస్తూనే ఉంటారు అన్నట్టు. సో ఎలా అనిపిస్తుంది సార్? బాగుందండి టేస్ట్. యా, టేస్ట్ బాగుందండి. భాస్కర్ రెడ్డి నా పేరు. సో అంత దూరం నుంచి ఇక్కడి అంటే మా బిజినెస్ చిక్కడపల్లిలో ఉంది, ప్రింటింగ్ ప్రెస్ ఉంది. సో నేను తిన్న తర్వాత అక్కడికి వెళ్తాను మేడం. మధ్యాహ్నం పూట తినేసి వెళ్తాను. వారంలో 2 రోజులు మాత్రమే ఇంట్లో తింటారు అనుకుంటా నాకు తెలిసి. సాటర్డే సండే ఓన్లీ, సారీ సండే ఒక్కరోజే వారంలో, అంటే సండే అది కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి తప్పదు. సో ఈ 1 వీక్ మాత్రం మధ్యాహ్నం ఇక్కడికే వచ్చి లంచ్ చేస్తారు అని చెప్తున్నారు. మీరు రెగ్యులర్గా కుదరకపోయినా వీక్లీ ఒక 3 సార్లు, జస్ట్ 3 సార్లు తిన్నా హెల్త్కి చాలా మంచిది అనేసి కూడా చెప్తున్నారు. హాయ్ మేడం, చెప్పండి. ఏం పేరు? సాయి కృష్ణ మేడం. ఏం చేశారు? ఏం చదువుకున్నారు? డిగ్రీ చేశాను మేడం, ఎలక్ట్రానిక్స్. ఎక్కడ మీది? ప్రాపర్ ఎక్కడ? మాది ఒంగోలు మేడం. ఒంగోలు. ఓకే. ఎన్ని ఇయర్స్ నుంచి హైదరాబాద్లో ఉంటున్నారు? జస్ట్ 4 months మేడం ఇక్కడ నుంచి. అంటే ఒంగోలు నుంచి 4 months. ఇక్కడ వచ్చి 4 months జాబ్ చేశాను మేడం. 2 years అరబిందో కంపెనీలో అడ్మిన్ చేశాను మేడం, మెకానికల్ ఫీల్డ్లో. ఎంత వచ్చేది సాలరీ? శాలరీ 30, సైడ్ ఇన్కమ్ ఒక 50 వచ్చాయి మేడం. మరి బాగానే ఉంది కదా 80. అంటే ఓన్లీ హిందీ వాళ్ళు ఉంటారు మేడం, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్. వాళ్ళు మనకి కొంచెం ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల సో ప్లాన్ చేసాం. పానీపూరి ఫస్ట్ నేర్చుకున్నాం మేడం, పానీపూరి చాట్. కానీ 2 members ఉండాలి కుకింగ్ చేయాలంటే. నాకు సపోర్టింగ్గా ఇంకో పర్సన్ దొరకలేదు. సో నాకు సపోర్టింగ్ ఇంకో పర్సన్ దొరకలేదని మా మమ్మీ, మేము చిన్నప్పటి నుంచి రాగి ముద్ద చికెన్ కర్రీ ఒంగోలు ఫేమస్. కొంచెం ఒంగోలు ఫేమస్ అయితే మా మమ్మీ, మా బ్రదర్ ప్లాన్ ఇచ్చారు. ఇది ఇక్కడ ఎక్కడ లేదు, ఐటమ్ బాగుంటుంది కదా, హెల్తీగా ఉంటుంది కదా, రాగి ముద్ద చికెన్ కర్రీ వెజ్ బాగుంటుంది కదా అని పెట్టారు. 4 months అయింది ఇక్కడ పెట్టి. బాగుంది మేడం, పర్లేదు, బిజినెస్ బాగుంది. ఎలా టేస్ట్ అంటే టేస్ట్ వైజ్గా ఎంత, ప్లేట్ ఎంత, అండ్ చికెన్ నాన్ వెజ్కి ఎంత, వెజ్కి ఎంత? రాగి ముద్ద చికెన్ కర్రీ 100 మేడం, రాగి ముద్ద వెజ్ 80 మేడం. ఇది మన పెరుగు ఉంటుంది మేడం, హోమ్మేడ్ పెరుగు. నైట్ తోడేసేస్తాను, హోమ్మేడ్ పెరుగు. అంతా హోమ్మేడ్ ఫుడ్. ప్లేట్స్ కూడా చూడండి, క్వాలిటీ చూసారా, బయట ఎక్కడ దొరకదు. మెయిన్ హెల్త్ కోసం మెయిన్ కాన్సెప్ట్ తీసుకున్నాం మేడం. మా దగ్గర రెగ్యులర్ కస్టమర్స్ కూడా వస్తున్నారు మేడం. ఆ సార్ని చూడండి, ఒకసారి చూపించండి. ఆ సార్ని, ఆయన రెగ్యులర్ కస్టమర్, మాకు చాలా రెగ్యులర్ కస్టమర్. ఆయన ఎవ్రీడే వస్తారు ఆయన. అలాగా బాగుంది మేడం బిజినెస్ అయితే, పర్లేదు. అడ్రస్ వచ్చి రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆపోజిట్ మేడం, సర్వీస్ రోడ్. రెగ్యులర్ గా ఎంత మంది దాకా వస్తారు? మీరు ఎంత, అంటే ఎన్ని కేజీస్? మేము లిమిట్ గా ఉంటుంది మేడం. 12కి వస్తాం మేడం, ఎగ్జాక్ట్ గా 2కి వెళ్ళిపోతాం మేడం. 2 hours లో అయిపోద్ది. 70 plates తెచ్చుకుంటాం మేడం, అంతే లిమిట్.
సో ఒకవేళ ఇంకా ఎవరికన్నా కావాలి మరి టైం డ్యూరేషన్ కూడా పెంచొచ్చు. నో బిఫోర్ 2 లోపు వస్తేనే అవుతుంది. 1:30 చికెన్ అయిపోతుంది మేడం, 2 లోపు వెజ్ ఉంటుంది మేడం. కానీ 2 లోపు వచ్చిన వాళ్ళకి ఉంటుంది మేడం కస్టమర్స్కి. లేదా ఈ రోజు కొంచెం లేట్గా వచ్చాను నేను, సో 12:30కి వచ్చాను కాబట్టి ఒక 1/2 అవర్ ఎక్స్ట్రా అంతే. 2 అవర్స్లో మొత్తం క్లోజ్ మేడం. సో ఎక్కడెక్కడ నుంచి వస్తుంటారు, రివ్యూస్ ఎలా ఉంటాయి? మియాపూర్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు మేడం. మియాపూర్ అంటే ఇక్కడ నుంచి దగ్గర 14 కిలోమీటర్స్ వస్తారు మేడం. ఆ సార్ కూడా 7 కిలోమీటర్స్ దూరం నుంచి వస్తారు, రెగ్యులర్గా వస్తారు ఆయన. సో బాగుంది మేడం. సపోర్ట్ హైదరాబాద్ పీపుల్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు మీకు? ఇంకా ఈ ఫుడ్ గురించి ఇంకా పీపుల్స్కి ఇంకా తెలియట్లేదు మేడం. అంటే దీని హెల్త్ గురించి సంథింగ్ తెలియట్లేదు. ఆయిలీ ఫుడ్ చికెన్ అనేది మా దగ్గర ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది మేడం. గ్రేవీ టైప్ ఆయిల్ చాలా తక్కువ. బయట ఏంటంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా మేడం. కానీ పీపుల్స్ ఇంకా అవేర్నెస్ రాలేదు, వస్తే ఇంకా బాగుంటుంది బిజినెస్. ఇంకా సో ఇంకా పెద్దగా చేసే ప్లాన్ ఏమైనా ఉందా, లేదంటే ఇక్కడైనా ఇంకా లేదంటే వేరే దగ్గర పెట్టడం? అంటే ఇంకో బ్రాంచ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం మేడం. నెక్స్ట్ మంత్ నుంచి ఇంకో బ్రాంచ్ ఎక్కడైనా అదే ఎలా సేమ్ ఇలాగ రోడ్ సైడే. లిమిట్ 100 రూపీస్ అంటే ఎవరైనా తింటారు హెల్తీగా, సో బాగుంటుంది నా ప్లాన్ చేస్తాను. పార్సల్ ఏమైనా పార్సల్ 100 సేమ్ కాస్ట్. వెజ్ 80, బగర్ రైస్ ఉంటుంది, వైట్ రైస్ ఉంటుంది మా దగ్గర. మళ్ళీ రైస్ ఐటమ్ 1 kg జస్ట్ కస్టమర్ని అవాయిడ్ చేయకుండా. ఎందుకని ఒక 4 మెంబర్స్ వస్తే ఒక కస్టమర్ రిజెక్ట్ అయిపోతారు కదా, అందుకు తీసుకొచ్చి ఆ 1% జస్ట్ లిమిటెడ్గా ఏదైనా లిమిటెడ్ అంతే. సో ప్రాపర్గా మీ అడ్రస్ ఇంకా చాలా మందికి తెలియదు, అంటే రాగి ముద్ద గురించి చాలా మందికి తెలీదు, అంటే ఎలా చేస్తారు, అసలు తింటే బెనిఫిట్స్ ఏంది అనేసి కూడా తెలీదు. అండ్ మీ ప్రాపర్ అడ్రస్ చెప్పి ఒకసారి చెప్తే మా పల్లవి టీవీ చూసే వాళ్ళు కూడా ఇక్కడ దాకా వస్తారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకసారి మీ అడ్రస్ చెప్పండి. రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ కొట్టండి గూగుల్ మ్యాప్లో, దా ఆపోజిట్ సర్వీస్ రోడ్లో ఉంటాం మేడం. సేమ్ ఇదే డ్రెస్ కోడ్ మేడం. డ్రెస్ కోడ్ ఎప్పుడు ఇదే ఉంటుంది. ఎవ్రీ టైం మాస్క్ అయితే కన్ఫామ్గా ఉంటుంది. మొత్తం హై క్వాలిటీ బాగుంటుంది మేడం, హైజీనిక్గా ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేయండి, బాగుంటుంది. సాయి కృష్ణ మేడం నా పేరు. ఎవరైనా కాంటాక్ట్ చేసి వస్తే రావచ్చు. ఒకసారి మీ నెంబర్ కూడా చెప్తారా? 900007773994. 4 months నుంచి రెగ్యులర్గా వస్తున్నారని చెప్తున్నారు. సో టేస్ట్ వైజ్గా ఎలా ఉండింది సార్ మీ జనరేషన్? బ్రహ్మాండంగా ఉంది మేడం, చాలా బాగుంది. షూర్ అట్లాగే ఉంది. టేస్ట్ విషయంలో ఏం బాగలేదు మేడం, చాలా బాగుంది. నేను కూడా చాలా చోట్ల తిన్నాను, కానీ రాగి ముద్ద తిన్న తర్వాతనే డిసైడ్ అయ్యాను. బాగుంది, సాటిస్ఫైడ్. సో ఈ జనరేషన్ వాళ్ళకి రాగి ముద్ద అంటే ఏంటి తెలీదు, మీరేం చెప్తారు సార్? నేను చెప్పేది ఏమో తినడం మాత్రం చాలా మంచిది అని నా అభిప్రాయం. అంతే, హెల్తీ చాలా బ్రహ్మాండం. ఈ రైస్ కంటే చాలా బెటర్ అమ్మా. రోజుకి ఒక పూటనే తినడం మంచిదని నా అభిప్రాయం. విన్నారు కదా రాగి ముద్ద. సో కంప్లీట్ అడ్రస్ కూడా చెప్పారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఆపోజిట్గా సర్వీస్ రోడ్లో ఉంటుంది. సో చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి, కానీ మీరు ఎక్కడికి వచ్చి ఒక్కసారి టేస్ట్ చేయండి. రాగి ముద్ద కోడికూర చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే టైమింగ్ కూడా చెప్తున్నాను, 12 to 2 వరకే ఉంటుంది. ఎవరన్నా ఈ రూట్లో వెళ్ళే వాళ్ళు ఉంటే, అనుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కెమెరామెన్ తరుణ్తో జ్యోతి, పల్లవి టీవీ.